బ్రోకర్లు చేశారు. ఇప్పుడు బ్రోకర్ల పెత్తనం అంటే రాజకీయ నాయకులే వాళ్ళు కూడా, మినీ రాజకీయ నాయకులు. బ్రోకర్ బ్రోకర్ ఎట్టా దర్జాగా ఎలగబెట్టగలుగుతాడు? రాజకీయ పలుకుబడి ఉంటే, అధికార పక్షంతో పలుకుబడి ఉంటేనే. వాడు కావాలని బ్లాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఊరుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ మీడియేటర్షిప్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు. కాబట్టి వైసీపీ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు. వీళ్ళు తరతరాలుగా దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి పార్టీ కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళోళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయి ఉంటారు కాబట్టి అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్. కాబట్టి వీళ్ళు ఇదేం చంద్రబాబు చెప్పరు, లోకేష్ చెప్పరు, వీడు గ్రౌండ్ లెవెల్లో తొక్కుతుంటాడు రైతుకి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఈ ఆవులకి అది టమాటాలు వేస్తా ఉంటా. మాక్సిమం వారానికి రోజుకి ఒక 3 కిలోలు అట్లా వేస్తాను. ఇవి ఒక్కోసారి ప్రాబ్లం వర్షం అయ్యి వచ్చిన టైంలో ఆగిపోతుంటా. ఇట్లాగా లెక్కేసినప్పుడు 2-3 కిలోలు టమోటా రోజుకి లెక్కేస్తే నేను ఇదివరకు చూసుకున్నప్పుడు అప్పట్లో 20 రూపాయలకు 3 కిలోలు వచ్చి, ఇప్పుడు మొన్న 180 రూపాయలు పడింది 3 కిలోలు, 60 రూపాయలు పడింది హైయెస్ట్. అది నేను కొన్నది 3 కిలోలు 180 రూపాయలు పడింది. 70 రూపాయలు పడి చివరికి 200కి 3 కిలోలు ఇచ్చిన రోజు కూడా ఉంది. ఈ 6 నెలల్లో నేను చెప్తాను, 6 నెలల కాలంలో లెక్క. ఇప్పుడు ఇవాళ చూస్తే అక్కడ ఎంత అని చెప్తున్నారు వీళ్ళు, 5 రూపాయలు ఇది అని చెప్తున్నారు కేజీ. ఇక్కడ నేను నిన్న కూడా కొన్నది 30 రూపాయలు కేజీ గుంటూరు, 30